సో హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మహామ్యాక్స్. దిస్ ఇస్ కార్తిక్. ఇప్పుడే బజై వేగం సినిమా అయితే చూడడం జరిగింది. బేసికల్లీ సినిమా ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ గురించి చెప్పాలంటే ఓవరాల్గా అని కాకుండా సీక్వెన్సెస్లో చూసిన సినిమా అంత ఎక్కలేదు, సినిమా అంత బాగాలేదు. అండ్ బేసికల్లీ దాని మీద నాకు ఏ ఒపీనియన్ అనిపించలేదు. అంటే హానెస్ట్గా చెప్పాలంటే సినిమాలో ఇది ఎక్స్ట్రాడినరీ యూనిక్గా ట్రై చేశారు అనే కంటెంట్ అయితే ఏం కనిపించలేదు. బేసికల్లీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా అదే, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కూడా అదే. ఒక క్రికెటర్ అవ్వాల్సిన వ్యక్తికి ఒక ఇంపాసిబుల్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని ఆ వ్యక్తి ఎలా సాల్వ్ చేశాడు అనేది ఒక ఈ సినిమా స్టోరీ లైన్. సో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా ఎక్కడో అసంతృప్తి. సినిమా అయ్యాక కూడా అదే అసంతృప్తి కంటిన్యూ అయింది. అంటే సినిమాలో ఒక ఆనందం లేదు, మొత్తం బాధలే, మొత్తం ఎమోషనల్గానే వెళ్తుంది. ఎక్కడ అరే ఫీల్ గుడ్గా నవ్వుదాం అని చెప్పేసి అనిపించలేదు. అదొకటి చాలా మైనస్ పాయింట్. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే రవిశంకర్ గారే మెయిన్ పిల్లర్ అని చెప్పచ్చు. వై బికాజ్ ఆయన లేకపోతే సినిమా లేదు, ఆయన యాక్షన్ వల్లే కొద్ది గొప్ప చూడగలిగాము. అండ్ కార్తికేయ గారి ఆయన గురించి మనకు ఆల్రెడీ తెలుసు, చాలా సినిమాల్లో. సో కార్తికేయ గారి సినిమా అని చెప్పేసి చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ ఆయన సినిమా అని చెప్పి రవిశంకర్ గారిని చూడడం జరిగింది. సో అదైతే ఒక మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పచ్చు. వై బికాజ్ ఇప్పుడు ఆయన ట్రెండ్ అవుతున్నారు విత్ సమ్ మీమ్ టెంప్లెట్స్ రవిశంకర్ గారు. సో ఆయన బేస్ వాయిస్ కానీ ఆయన యాక్షన్ కానీ ఓకే, అక్కడ వరకు ఆయన చూడడం వల్ల సాటిస్ఫాక్షన్ అనిపించింది. బట్ అన్వాంటెడ్ సాంగ్స్, బీజిఎం అంత అనిపించలేదు. ఎక్కడో ల్యాగ్, ఏంట్రా ఇది అని చెప్పేసి అనిపించింది. అదొక్కటి చూసుకుని ఉంటే బాగుండేది. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ గురించి కూడా చెప్పాలంటే, స్క్రీన్ ప్లే వైజ్ ఫస్ట్ హాఫ్ అయితే అబవ్ యావరేజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎందుకో తట్టుకోలేకపోయాను అనిపించింది. అంటే ఇది నా జస్ట్ ఒపీనియన్ అనే కాదు, థియేటర్లో ఎవరైతే నేను పర్సనల్గా పక్కన కూర్చున్నప్పుడు కానీ లేకపోతే అందరూ ఎక్కడ ఒక అరుపు లేదు, ఒక ఈల లేదు, హ్యాపీ సైలెంట్గా వచ్చి కూర్చున్నామో వెళ్ళిపోయాం అన్నట్టున్నారు. అలాంటి సినిమాలు ఎక్కవు అని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా గురించి చూస్తే ఇది రిపోర్ట్. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75. అంటే పర్సనల్గా నాకు అనిపించింది. 1.75 కూడా ఫర్ కార్తికేయ గారు అండ్ రవిశంకర్ గారు. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ చూస్తుంటే మీరు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు, ఏ పాయింట్స్ వల్ల సాటిస్ఫై అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.